హలో అండి, హలో, మీ పేరు? అకిత. ఏం చేస్తుంటారు? బి ఫార్మసీ కాదు. బిగ్ బాస్ చూస్తారా? చూస్తా. బిగ్ బాస్ నచ్చిందా? నచ్చింది. ఓకే. బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ ఎవరండి? ఫేవరెట్ అంటే ఇమాన్యుల్. ఓకే, ఎందుకు ఇమ్మాన్యుల్? గేమ్ బాగా ఆడుతున్నాడు, యాక్టివ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, టాస్క్ ప్లస్ అందరితోని ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో కామెడీ కూడా బాగుంది. డబుల్ ఎలిమినేషన్ జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? శ్రీజ కొంచెం షాకింగ్ ఉంది, బట్ ఓకే. తను అంటే గేమ్ ప్లే ఓకే, బట్ తన అన్నిట్లో ఇంటర్ఫియర్ అవడం అనేది సో ఒక మైనస్ పాయింట్ అన్నమాట. సో అటు ఫ్లోరా కూడా వెళ్ళిపోయారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫ్లోరా అంటే ఓకే, తన అంత యాక్టివ్ గా లేదు హౌస్ లో కాబట్టి ఓకే, తన ఎలిమినేట్ అయిందంటే ఇట్స్ ఫైన్. అంటే శ్రీజని పర్టికులర్ గా వచ్చి వాళ్ళు చేశారు కదా, వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చేశారు, పంపించారు వాళ్ళే. ఏం చెప్తారు వాళ్ళకి? అంటే వైల్డ్ కార్డ్స్ అంటే వైల్డ్ కార్డ్స్ పంపించారు కాబట్టి అది వాళ్ళ డెసిషన్ అది. సో ఓకే, వైల్డ్ కార్డ్ లో మీకు ఫేవరెట్ ఎవరండి? ఫేవరెట్ ఆయిషా. ఎందుకు ఆయిషా? తను యాక్టివ్ గా ఉండి టాస్క్ బాగా ఆడుతుంది అని అనుకుంటున్నాం. సో ఇంకా నిఖిల్ కూడా. నిఖిల్ సో ఇప్పుడు పచ్చడి లెక్క ఉంది కదా, పచ్చడిలా అమ్మాయి, సో తను ఎలా ఆడుతుంది? తను ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. తను ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అనిపిస్తుంది. సో తన ఇంట్రెస్ట్ లేదా మీకు? ఇష్టం లేదు. ఎందుకని? తను వచ్చిన రోజు నిన్ననే శ్రీజాతో గానీ ఎవరితో అయినా ఇంటరాక్షన్ అవ్వడమే చాలా రూడ్ గా. రమ్య గురించి తను అసలు రావడం ఎందుకు అని అనిపించింది అంతే. మాధురి దువ్వాడ. మాధురి తను కూడా అంతే. ఐ మీన్ కొంచెం అట్లనే అనిపించింది రూడ్ గా. తను అంత గేమ్ ప్లే అంత ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి పోటీ ఇస్తారా బిగ్ వైల్డ్ కార్డ్ వాళ్ళు? ఇస్తారు, అందరు ఇవ్వరు, బట్ కొంతమంది అయితే ఇస్తారు. సో ఇప్పుడు బిగ్ బాస్ కప్ ఎవరు కొడతారు? కప్పు ఇమాన్యుల్ ఆర్ తనుజ. సో ఈ వీక్ లో ఒకవేళ నామినేషన్ కి వెళ్తే ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? రమ్య అనుకుంటున్నా. పక్క రమ్య ఎలిమినేట్ అవ్వాలా? అవును.